ఈ దినం దేవుని వాగ్దానం. సర్వమంతటా సంతోషం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దీని మీనింగ్ ఏంటంటే, మహా సంతోషము వేరు, సంతోషము వేరు. మహా సంతోషం అని ఎందుకు ఇందులో చెప్పబడిందంటే, ఇది ఇండివిజువల్స్‌కో, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిందో, ఒక దేశానికి సంబంధించిందో కాదు. ప్రపంచమంతటికి సంబంధించినటువంటి సంతోషం కాబట్టే, అందరికీ ఇది అవసరం కాబట్టే, మహా సంతోషం అని రాయబడింది. కాబట్టి ఈ మహా సంతోషం అనేది ఈ లోక సంబంధానికి సంబంధించింది కూడా కాదు. ఎందుకంటే అంతకుముందు పాత నిబంధన గ్రంథంలో పాపం ఎవరైనా చేసినట్లయితే ఒక గొర్రెను లేకపోతే ఒక జంతువును అర్పించి పాప పరిహారార్థ బలి అర్పించేవారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ఆయననే గొర్రె పిల్లగా వధించబడాడు. మనందరి పాప శాప రోగముల కొరకు ఆయన వధించబడినాడు. ఆయన రక్తం అంతా కూడా కార్చి ఆఖరి బొట్టు వరకు కార్చి మన పాపమును తీసివేశాడు. అది ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. కానీ ఈరోజు నేను ఒకవేళ దానిని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, యేసయ్య నా కొరకు వచ్చాడు, నా పాపాలు క్షమించాడు, నా కొరకు ఆ నిత్య నరకమును తప్పించి పరలోక వాసులుగా చేసి జీవగ్రంథములో నా పేరు రాశాడని నిజంగా నువ్వు నమ్ముకుంటే, వెంటనే ప్రభువును అడిగినప్పుడు ఆయన ఆమెన్ అని అంటాడు. అప్పుడు మన హృదయంలోనికి సాల్వేషన్, రక్షణ వస్తుంది. కాబట్టి ఆ రక్షణను మేము భయము వణుకుతో కొనసాగించుకున్నట్లయితే, మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే తప్పకుండా మనకు పరలోకం ఉంటుందని మన యొక్క అపారమైన అసాధారణమైన విశ్వాసం. కాబట్టి ఇక్కడ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ అని ఎందుకు చెప్పాడంటే, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరూ దేవుని యొక్క బిడ్డలే. కాబట్టి అందరూ అంతట రక్షించబడాలని రాయబడి ఉంది. కాబట్టి ఈ తల్లి గర్భములో లూకా సువార్త 1:44 చూసినట్లయితే, ఈ యొక్క సంతోషము యోహానుకు తల్లి గర్భములో అతనున్నప్పుడు 6 నెలలు యేసుప్రభు కంటే పెద్దవారు. జకర్యా, ఎలిజబెత్‌కు పుట్టినటువంటి స్నానికుడైన యోహాను, అతను యేసుప్రభుకే బాప్తిసం ఇచ్చే యోహాను కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వారికి కడుపులోనే తన్నడం, కడుపులోనే సంతోషపడడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ మహా సంతోషము అక్కడ ఒకటి జరిగింది. తర్వాత గొల్లల దగ్గరికి వచ్చేసరికి దూత ద్వారా ఆ గొల్లలకు చెప్పబడింది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పారు. కాబట్టి ఆ మహా సంతోషం అనేది ఈ లోకంలో దొరికే సంతోషం కాదు. మూడవది, పామరులు అంటే చదువులేని వారి దగ్గరికి వచ్చి ఆ సంతోషమును దేవదూత వాళ్ళు చెప్పారు. తర్వాత బాగా చదువుకున్న ఖగోళ శాస్త్రజ్ఞులు అంటేనే రీసెర్చ్ చేసే స్కాలర్స్, అటువంటి వారి జ్ఞానుల దగ్గరికి కూడా స్టార్ వచ్చి చూపించటము, అదే విధంగా లోక రక్షకుడు పుట్టటము అనే సంగతి వారికి తెలియజేయబడింది. కాబట్టి అంటే దీన్ని బట్టి మనం చూస్తే పామరులకు తెలియబడింది, జ్ఞానులకు తెలియబడింది. అంటే ఈ మహా సంతోషకరమైన సువర్తమానము అందరికని అర్థం. ఏదో కొద్దిమంది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ అని కాకుండా అందరికి, మానవాళంతటికి ఇది ఎంతో అవసరమని దీని ద్వారా మహా సంతోషము చెప్పబడింది. ఇక మూడవది, ఇంకెక్కడైతే ఆ యొక్క నక్షత్రము చూసినట్లయితే ఆ నక్షత్రము జ్ఞానులకు చూపిస్తూ, అది ఎక్కడైతే ఆ పూరి పాకలో ఎక్కడైతే ప్రభుల వారు జన్మించారో అక్కడికి వచ్చేంత వరకు అది వారికి ఇంత దగ్గరగా ఉండి అది నడిపించింది అని దీని యొక్క అర్థం, ఆ మహా సంతోషాన్ని బట్టి. తర్వాత ఎన్నో విధాలుగా ఇటువంటి సంతోషాలు ఉన్నాయి. ఇల్లు కొనుక్కున్నప్పుడు సంతోషం ఉంటది, ఇల్లు అమ్మినప్పుడు ఆ సంతోషము వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుడిచ్చిన సంతోషము దట్ ఈస్ ఎటర్నల్, దట్ ఈస్ శాశ్వతమైందన్నమాట. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఇండ్లు కొనుక్కోవటము, బంగారం కొనుక్కోవటము, జాబ్ రావటము, ఇంకా ఏవైనా మన పర్సనల్ నీడ్స్ ఏవైనా ఉండొచ్చు. అటువంటివన్నీ వచ్చినప్పుడు కొద్ది కాలం మాత్రమే ఆ విధంగా ఉంటుంది. తర్వాత కలవరమే అవుతుందన్నమాట. కాబట్టి ఈ మహా సంతోషం అనేది బయట కనబడదు గానీ హృదయ అంతరంగాలలో ఉంటుంది. అది ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతది గానీ వేరే వారికి ఆ మహా సంతోషము అర్థము కాదు. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. దీనిని వినగలిగిన చెవులు వారికి ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.